బుర్రా బుర్రా చెంబుతో నీళ్లు పోసుకుంటా బట్టలు తడుపుకొని పోషమ్మ గుళ్ళే ఒట్టు తింటందుకు తయారైతుండు చూడు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలా కారు పార్టీ లీడర్ అట అన్న. పేరు కౌశిక్ హరి అట. మరి కౌశిక్ అన్న పేరున్నోళ్ళంతా గిట్టనే ఉంటారో ఏమో గాని మొన్న నడమ అక్కడి ఇటుక బట్టీలకు అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి కొట్టుకపోతున్నారు కొందరు అని పబ్లిక్ ముంగట అంటే గాలి మాటలు మాట్లాడకు, నీకు దమ్ముంటే తడి బట్టలతోని గోదావరి కని చౌరత్తాలున్న పోషమ్మ తల్లి గుళ్ళే ఒట్టు తిను అని సవాల్ ఇసిరిండట. ఆ ఇటుక బట్టీలకు మట్టిని కొంటబోతున్న వెంకటేష్ అనట ఆయన. అనుమతులన్నీ ఉన్నా నన్ను బద్నాం చేసి బెదిరించి పైసలు అడుగుతున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని ఆయన చెప్పే మాట. అయితే సూడిగా నువ్వు దొంగవో నేను దొంగవో అయ్యాల తేలిపోవాలని నువ్వు అన్నావు కదా తడి బట్టలతో పోవాలని చలో అని చెప్పి అక్కడి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ సార్ను ఇంటేసుకొని వచ్చి తడి బట్టల ఒట్టు తిన్నాడు ఇట్లా. మరి ఇద్దరిట్లా దొంగేవలో దోరేవలో గాని నడిమిట్లా తీర్పు చెప్పలేక పోషమ్మ తల్లికి వచ్చిందిగా పెద్ద సిక్కు. ఊరి మీ తడిబట్టల సెంటిమెంట్ సాలాగుండో. ఇసుంటి పద్ధతులను మేము ఎన్నడో వెనకట మర్చిపోయిన ఆ పద్ధతిని మళ్ళా మాకు యాద్ చేసి పెద్ద పని పెడుతున్నారేంద్ర అయ్యా అని ఎంత ఫీల్ అవుతుందో తల్లి. అయినా అనుమతులు ఎన్ని ట్రిప్పులకు ఉన్నాయి, ఎన్ని ట్రిప్పులు పోతున్నాయనే ముచ్చట కనిపెట్టాలంటే సీసీ కెమెరాలు ఉండాలి, పర్మిషన్ కాగితాలు చూడాలి. గాని గిట్లా పోషమ్మ తల్లిని పరిశాన్ చేసుడేందో వీళ్ళ రాజకీయాలు సలగుండో.